జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మేము అందించే ప్రతి న్యూస్ కూడా విలువైందే. ప్రతి ఒక్కటి ఏదో ఒక సమాచారంతో పాటు మీకు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కొంతమంది అంటున్నారు, ఏంది మీరు నిడివి ఎక్కువ చెప్తున్నారు, ఆ సోది తగ్గించి అసలు పాయింట్కి రమ్మని చెప్పి. ఒరే నాయన, మనం తినే అన్నం కూడా ఎంతో కష్టపడి చేసేనే ఆడిదాకా గిల్లేదాకా అన్నం అయ్యి వచ్చేది. డైరెక్ట్గా ఏం ఆకాశం నుంచి ఊడిపడదు. ప్రతి ఒక్కటి మేము ఒక న్యూస్ చెప్తున్నామంటే దానికి రిలేటెడ్గా కొన్ని ఉదాహరణలు చెప్పి చెప్తాం. మాకేం పని పాఠాలు లేక కాదు. ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్స్తో సహా ఏదన్నా మీకు తెలియాలా, తెలిస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవేర్నెస్ అనేది వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జాగృతం అవుతారు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఇదంతా చెప్తున్నామే. కానీ మాకేం పని పాట లేక కాదు. ఒక్కొక్కరల్లా వచ్చేది కావాలని మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ సోదాపి అసలు పాయింట్కి రమ్మనేది. మీకు అంత టైం లేనప్పుడు ఆడిని పీకేది, ఆడిని పీక్కుంటే పోలా. మీకు అసలు న్యూస్ ఏం పని ఉన్నది? అది కదా విషయమా? ఇంకా అసలు విషయానికి వస్తా. యోగి ఆదిత్యనాథ్, ఈయన గురించి అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు గోండా రాజపాలన సాగింది అక్కడ ఉత్తరప్రదేశ్లో. ఎప్పుడు చూసినా ఉత్తరప్రదేశ్లో ఈ మత ఘర్షణలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కిడ్నాప్లు అయితే ఇంకా ఈ లెక్కేలా ఇంకా ఈ డైలీ రొటీన్గా జరుగుతూనే ఉంటా ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడాల. ఇన్ని జరుగుతూ ఉంటే, ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే అసలు బస్సు ఎత్తింది తెలీదు, మాట్లాడేదేలా. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే, అంత దొంగల బ్యాచ్. అదేందో ఉన్నది కదా దండుపాళెం అని చెప్పి సినిమా, ఆ రకం వీళ్ళంతా కూడా. వీళ్ళ కింద ఉండే తోక పార్టీలు అన్నీ అటాటియే. ఇంకా ఆ రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా వీళ్ళు బుస్స కూడా ఎత్తారో మాకు తెలియదు, మాకు వినపడలేదు, అదేందో అన్నట్టు, చెడు చూడకు చెడు వినక అన్నట్టు ఆ టైప్లో ఉంటారనమాట. అంటే మేము అంతా ఒకటేనో, మా రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా మాకేం కనపడదు, మాకేం వినపడదు, మేమేం మాట్లాడకూడదు అన్నట్టు ఆ వారికి ఉంటారు వీళ్ళు. కనీసం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దురాఘాతాలను ఖండించలా ఏనాడు కూడా. కానీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. లా అండ్ ఆర్డర్ దారిలోకి వచ్చింది. మత ఘర్షణలు అయితే కనీసం ఎగ్జాంపుల్కైనా మచ్చుకైనా కూడా ఏడా కనపడవు. ఇక విషయానికి వద్దాం. కన్వర్ యాత్ర. కొంతమంది మన వాళ్ళు ఏంటంటే నిన్న ఒక న్యూస్ నేను ఒకటి ఇచ్చిన, అది కన్వర్ యాత్ర కాదు కావడ యాత్ర అన్నారు. నైనా మనం కావడ యాత్ర అంటాము, ఆడ కొంతమంది కన్వర్ యాత్ర అంటారు. ఆ ఉద్దేశం చెప్పాలని చెప్పి కన్వర్ యాత్ర అన్నాము. అది మీ ఉద్దేశం తప్పు కాదు, నా ఉద్దేశం తప్పు కాదు. ఈ కన్వర్ యాత్ర అనేది శివభక్తులు చేసే తీర్థయాత్ర. దీని గురించి నేను కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి శివభక్తులు గంగానది వద్దకు చేరుకొని ఆ పవిత్ర జలాలను తమ గ్రామాలు తీసుకుని వెళ్ళి అక్కడ శివాలయాల్లో పూజలు నిర్వహిస్తారనమాట, శుద్ధి అదంతా చేసుకొని. ఈ కన్వర్ యాత్ర జరిగిన రోజులు కూడా శివభక్తులు ఏంటంటే నియమనిష్టలతో ఉంటారు. వాళ్ళు సాత్విక ఆహారాన్ని భుజిస్తారు, అంటే వెజిటేరియన్ అనమాట, కంప్లీట్ వెజిటేరియన్. దీంతో ఈ కన్వర్ యాత్ర జరిగే మార్గాలలో వ్యాపారులు తమ దుకాణాలను ఏర్పాటు చేసుకొని ఈ కన్వర్ యాత్ర నిర్వహించే శివభక్తులకు శుచి శుభ్రత ఉన్న ఆహారాన్ని అయితే అందిస్తూ ఉంటారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఈ కన్వర్ యాత్ర నిర్వహించే మార్గాలలో దుకాణాలు ఏర్పాటు చేసే దుకాణదారులు తమ పేర్లను, తమ షాప్ పేర్లను ఖచ్చితంగా షాపుల మీద రాసి ఉంచాలని చెప్పేసి తెలియజేసినారు. అవును, తప్పే ఉండదా? తప్పే ఉండదే. ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు హిందువును, నేను శివభక్తుడినే, నేను వెజిటేరియన్ తింటా. నువ్వు అప్పుడు దాకా పోయి నువ్వు ఏదో కలబెట్టుకొని వచ్చే కోడిగుడ్డో చికెనో మటన్ ఏదో కలబెడతావు, లేకపోతే నువ్వు తింటావు, నువ్వే తింటావులే, అమ్మ అనుకుందావు, నువ్వే తింటావు. అప్పుడు దాకా అదేదో చేస్తావు, తింటావు. తినేది వచ్చి మళ్ళీ ఈడ మేమేమన్నా వచ్చితే మాకేదో ఇచ్చావు. అప్పటికి అది అపశుభ్రం అయిపోయినట్ట కాదా, మలినమైనట్ట కాదా? మేమేదో శుచిగా శుభ్రంగా గంగా నది, గంగా జలం అంటేనే ఎంత పవిత్రమైనటి. ఆ నీళ్ళు మీద తీసుకొని పోయేటప్పుడు మేము ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటాము, అట్లాగే మాకు ఉండి పెట్టేవాడు కూడా ఎంత పవిత్రంగా ఉండాలా? ఒకసారి ఆలోచించండి. దాంట్లో తప్పే ఉండదు అంటున్నా. ఎవరైతే మాత్రం ఎవరైనా కోరుకునేది అదే కదా. కానీ మేము వ్యాపారం చేసుకుంటాము, మా ఇష్టం ఏదేనంటే అది ఎట్లా కుదురుతుంది ఆ మాదిరిగా? అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ప్రభుత్వాలు ఏం చూసి కూడా చూడనట్టు ఉండాలి. ఇంకైతే హిందువులు నిర్పుష్పాలు చేసి మేము వ్యాపారాలు చేసుకుంటామంటే ఇంక చూసి చూడనట్టు ఉండాలా, అంతే కదా. అలాగే ఈ హలాల్ సింబల్ ఉన్నటువంటి ఆహారాన్ని కన్వర్ యాత్ర మార్గాలలో విక్రయించడానికి వీల్లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. నిజానికి అందులో తప్పేం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఎవరి షాప్ మీద వాళ్ళ పేరు రాసుకోమని చెప్పినారు. అవును, వీళ్ళకి నచ్చిన కాడ తింటారు. ఏమే రూల్ ఏమైనా ఉండదా? ఎంతమంది లేరు రా స్వామి, షాప్ పేరు ఒకటి ఉంటుంది, లోపల పోయి స్కాన్ చేసి ఇంకొకటి పేరు వచ్చాది. దాంట్లో ఎన్నో రకరకాలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ నేను రోజు చెప్పంలే. ఊసేవాళ్ళు ఎంతమంది, చేసేవాళ్ళు ఎంతమంది, చిద్రం పాడు అంతా గబ్బు పనులు చేసేవాళ్ళు ఎంతమందో. మేము మాకు నచ్చిన కాడ తింటాము. లేదు మీరు షాప్ పేర్లు పెట్టమన్నారు, మా పేర్లు రాయమన్నారంటే రాయాలియా? ఇప్పుడు సపోజ్ వచ్చేసి రంజాన్ వచ్చాది, లేకపోతే ఇది ఉంటారు, అంతా ఒక పొద్దులు ఉంటారు, ఎవరికాడి పోయి తింటారు మీరు? మీకు నచ్చిన సాట తింటారు. అంతేగాని ఏం పోయేసి మీరు ఏమన్నా పప్పు పరమాణం తింటారు మీరా? లేదు కదా. క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు తింటారో. లేదు మీరు మాకానే తినాలనేది మేము ఏమైనా అబ్జెక్షన్ చేస్తామా? ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఏంటి కూడా హిందువులు ఎప్పుడన్నా ఆ మాదిరి ఎప్పుడన్నా డిమాండ్ చేశారా?
లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇప్పుడు మేము శుచిగా శుభ్రంగా ఉండాలనుకుంటాం, మాకు ఉండి పెట్టేవాళ్ళు కూడా అదే మరి కావాలనుకుంటాం, దాంట్లో తప్పేమన్నది? తప్పేమిలే. దీంతో హిందూ సమాజం నుండి హర్షాతిరేకాలు కూడా వ్యక్తమైనాయి కూడా. అంతే, ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళా ఓటు బ్యాంక్ రాజకీయాలకి అయితే తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ఉన్నది కదా, ఆమె ఎవరు, ఫిరోజ్ జహాంగీర్ గారి మనవరాలు ఉన్నది కదా, ఆ ప్రియాంక గాంధీ. ఆ మాట్లాడితే ఏమైందంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత వివాదాస్పద నిర్ణయం అంట. ఓరి నాయనా అమ్మా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఉత్తరప్రదేశ్లో మైనార్టీలకైతే జీవించే హక్కు కూడా లేకుండా పోతుంది. అంటే ఇక్కడ ఎవరికి హక్కు లేకుండా పోతుంది అంటే, మేము మాకు సంబంధించిన ఫుడ్, మాకు ఇష్టం ఉన్న చోట్ల కూడా మాకు తినేదానికి లేదు, అయితే హిందువులు తినేదానికి లేదు అంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా తినాలంటే మేము తినాలన్నా పోయ్యా? ఆడేమన్నా మీరేమన్నా ఇచ్చారా అగ్రిమెంట్ ఏమన్నా? ఖచ్చితంగా వీళ్ళు కూడా శుచిగా శుభ్రంగా వండుతారు, వీళ్ళు కూడా మడి కట్టుకొని చేస్తారని చెప్పి ఏమన్నా ఉన్నదా? ఏం మాట్లాడతారు రా స్వామి? ఎవరు ఫీజులు పోయినట్టురా నాయన? ఏడుంటే కాదు మెజార్టీ ప్రజలకు ఫీజులు ఎగిరినట్ట, లేకపోతే చెప్పేవాళ్ళు ఏమైనా ఫీజులు ఎగిరినట్ట, లేకపోతే యువత ఉండే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? నాకు అర్థం కావడం లేదా? ఇది నేరుగా రాజ్యాంగం మీద జరిగిన దాడి. ఓరి రాజ్యాంగానికి దీనికి సంబంధమేందిరా స్వామి? రాజ్యాంగం మీద దాడి చేసింది యోగి ఆదిత్యనాథ్ కాదు. ఎమర్జెన్సీ టైంలో మీ ఎవడా చూడు, ఎవరా ఆ ఫిరోజ్ జహాంగీర్ వాళ్ళ భార్య ఇందిరా, ఆమె చేసిన దాడి. దెబ్బపోయి పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అర్ధరాత్రిలో ఎమర్జెన్సీ పెట్టింది. అప్పటి వరకు హిందూ దేశంగా ఉన్న భారతదేశాన్ని తీసుకుపోయి సెక్యులర్ దేశంగా మార్చిపాటు దొబ్బింది. ఎవరు రాజ్యాంగం మీద దాడి చేసిందా? ఈరోజు సంవిధానం రాజ్యాంగం అని మాట్లాడతారు. రాజ్యాంగం మీద అసలు మీకేడ విలువ ఉండదే? కాదు, రాజ్యాంగం మీద అసలు మీకేడ నమ్మకం ఉండదే? రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరికైనా కూడా బ్రతికే హక్కు ఉంటుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ను మతాల ఆధారంగా, కులాల ఆధారంగా, వర్గాల ఆధారంగా విభజించి పాలిస్తున్నాడు. విభజన రాజకీయాలను తెర మీదకి తెచ్చి ముస్లిం వ్యాపారంలో దెబ్బ కొట్టే పని ప్రారంభించాడని చెప్పేసి ఇవి నీతిమాలిన రాజకీయాలంట. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్పై అంతెత్తు లేచింది. ఎవరు? ఆ మహాసాధ్వి, మామూలుది కాదు. మీ దగ్గర నీతులు చెప్పించుకోవాల్సిన అవసరము ఈరోజు హిందూ సమాజానికి రావడము మా దౌర్భాగ్యం. అసలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విభజించు పాలించని నేర్చుకునేది మీరు. పార్లమెంట్ సాక్షిగా నీ తమ్ముడు రాహుల్ విన్సీ యావత్ హిందూ సమాజాన్ని అవమానిస్తా మాట్లాడినాడు. అప్పుడు నీ యాడికి పోయినావమ్మా? నువ్వు డ్రెస్ వేసుకున్నావా, చీర కట్టుకున్నావా? అప్పుడు యాడికి పోయినావు అంటే, డ్రెస్ వేసుకున్నావా అంటే విదేశాల్లో ఉన్నావా అని, చీర కట్టుకొని ఉన్నావా అంటే ఈ దేశంలో ఉన్నావని. దీన్ని మళ్ళీ మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి. అప్పుడే అన్నావు, ఒరే తెలివి తక్కువ కూడా మరి మాట్లాడకూడదురా స్వామి, ఈ దేశంలో హిందువులు కూడా మనుషులేరని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? అటు మాట్లాడకూడదురా నాయన, తప్పు. మతం అన్నాక అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు అని చెప్పి అప్పుడు మాట్లాడచ్చు కదా. అప్పుడు మాట్లాడలేదే. అప్పుడు ఏమైపోయింది ఆయన? నీ నోరా ఏం తింటాను? ఏమన్నా కొబ్బరి చెప్ప తింటావన్నా? అదేమన్నా కూర్చోనా? కానీ ఒక మాట మాత్రం చెప్తాను నేను. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడినా ప్రియాంక గాంధీకి అయితే న్యూస్ అకౌంట్ అయితే కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పాలి శాతనైతే. మన రాజ్యాంగంలో మీ కుటుంబానికే చెందిన వ్యక్తులే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ఏమన్నా రాసి ఉండదా? అంటే అంతకుముందు ఉన్నాడు కదా, ఎవరు? మీ తాత. అంటే ఎవరు? ఈయన కాదు, ఫిరోజ్ జహాంగీర్ కాదు, ఆయన నెహ్రూ. ఆయన తర్వాత మీ యవ్వ ఎవరు? ఇందిరా. తర్వాత వచ్చేసి మీ నాయన రాజీవ్. తర్వాత మీ అమ్మ హయాంలో వచ్చేసి మన్మోహన్ సింగ్. వీళ్ళు కలిసి పరిపాలించినారు కదా. ఏమో పెత్తనం చేస్తా సోనియా ఆమె. ఇప్పుడేదో ఇంకా భవిష్యత్తు ప్రధాని అని చెప్పి మీ తమ్ముడిని ఒకటి తీసుకొచ్చారు తెర మీదకి. అంటే మీ కుటుంబమే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉండదా? అట్టేమైనా ఇచ్చారా? మొగలాయిలు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు. ఇప్పుడు మీ కుటుంబం కింద భారతదేశం ఏమైనా బానిసలుగా బతకాలా? భారతదేశ ప్రజలు ఏమన్నా? లేదు కదా. మీ పార్టీ చేసిన స్కాములు ప్రపంచంలోనే మరే పార్టీ కూడా చేసి ఉండదు. మరి వేల కోట్ల రూపాయల స్కాములు చేయాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉండదా? ఈ దేశంలో ఉండే సంపద అంతా ఏదో మీకోసం దారాదత్తం చేస్తాము, వచ్చి మూట కట్టుకొని దుబ్బుకోమని చెప్పేసా. అదేమన్నా రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉండదా? లేదు కదా. మీ భర్త ఎవరో ఆయన ఉన్నాడు కదా, రాబర్ట్ వాద్రా, అనేక కుంభకోణాలకు పాల్పడినాడు. మరి వాటి మీద ఎందుకు మాట్లాడడంలే? మాట్లాడరు. కాశ్మీర్ను వల్లకాడు చేసింది మీ పార్టీ కాదా? అంటే కాశ్మీర్ హిందూ పండితులంతా ఏమైనారు? దానికి సమాధానం చెప్పగలుగుతావా? దాని గురించి అసలు ఏ రోజైనా కానీ మీరు మాట్లాడినారా? మీ కుటుంబం మాట్లాడిందా? లేదు కదా, మాట్లాడరు. దేశంలో ఒక వర్గాన్ని అందలం ఎక్కించి హిందువులను రెండో తరగతి ప్రజలుగా మార్చింది మీ కుటుంబం కాదా? ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి ప్రజలను, హిందువుల్ని వీళ్ళ రెండో తరగతి పౌరులుగా చూసి ఒక వర్గాన్ని అయితే నెత్తని తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళైతే గంప కొత్తగా దప్పకొచ్చి ఓట్లేస్తారు. వీళ్ళంటే తెలివి తక్కువ ముండాకుడుకులు. వీళ్ళు ఒక కులం ఒక పార్టీ అని చెప్పేసి వీళ్ళంతా తలా కొన్ని కదా, కుక్క కదా పాత కూడా చీలబెరుకున్నట్టు తలా కొంత చీలబెరుకుంటారు. వీళ్ళకెట్టా సిగ్గు శరం లేదు, వీళ్ళెట్టా కలిసి ఒకటిగా ఉండరు. వాళ్ళైతే అంతా ఒకటి తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు ఎత్తున పెట్టుకున్నారా? దేశంలో ప్రజలను కులాలుగా, మతాలుగా, వర్గాలుగా మార్చి మీరు అధికారం చెలాయించడంలే. అసలు చైనా కన్నా ముందు స్వాతంత్రం వచ్చిన భారతదేశము
ఇప్పటికి కూడా అభివృద్ధి చెందకపోవడానికి కారణం మీరు కదా. దశాబ్దాల పాటు పరిపాలించినారు, ఏం చేశారు? ఏం ఓడబోకి ఏం కట్టలు కట్టినారేడా? కొంతమంది మళ్ళీ వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి నాయన 60 సంవత్సరాల్లో మీ దేవదూతలైనటువంటి ఏది ఉన్నది కదా, ఒక ప్రత్యేకంగా ఒక స్వర్గంలో నిర్మించినటువంటి ఒక కుటుంబమా అంటే వాళ్ళని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేసి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు భారతదేశం కోసం స్పెషల్గా. ఆ కుటుంబం ఈ 60 ఏళ్ళలో ఏం చేసిందో చెప్పొచ్చు ఎవరైనా కూడా. ఒరే స్వామి, అయ్యే పాత రోడ్లు, అయ్యే డొక్కు బస్సులు, అయ్యే బతుకులు, ఏది లే, మార్పు అనేది లే. మార్పు ఏదైనా కనపడుతుంది అంటే ఈ 10 ఏళ్ళ కనపడుతుంది. ఒకవేళ మీరు కనుక కనపడలేదంటే స్వామి దయచేసి మీరందరూ కూడా ఈ నేత్రదానం అంటారు చూడు, మీరందరూ కూడా నేత్రదానం చేయండి. ఇంకొకరికన్నా మేలు జరుగుతుంది. ఈ దేశానికంటే మీ వల్ల ఎట్టా మేలు జరగదు. ఆ పనన్నా చేసి పుణ్యం కట్టుకోండి. వీటన్నింటికే మీ దగ్గరగా నా సమాధానాలు ఉంటే దయచేసి సమాధానం చెప్పండి అమ్మా. ప్రియాంక వాద్రా గారు, మళ్ళీ గాంధీ అంటే మళ్ళీ పాపం ఫీల్ అవుతారు ఆయన. ప్రియాంక వాద్రా గారు దయచేసి ఇటువంటి సమాధానాలు చెప్పండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ఇలాంటి వాళ్ళందరి బుద్ధులు, ఇలాంటి రాజకీయాలు, ఈ నీతిమైన రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలియాలా. ఇది కులాలు కాదు, మతాలు కాదు, వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించారు. దాంట్లో తప్పే ఉన్నది. దాన్ని ప్రశ్నించే అధికారం, అర్హత నీకు యానించి వచ్చింది లేదు కదా. అంటే మాకున్న హక్కుల్ని నువ్వు దుర్వినియోగం చేయాలనుకోవడమే. దాంట్లో అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఒక హక్కులు దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పి ఇది రాసి పెట్టిన రాజ్యాంగంలో. కాబట్టి ఈ విలువైన వార్తను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దయచేసి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు దయచేసి మీ పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.